Hi friends, welcome to my mom's channel. ఎలా ఉన్నారు అందరూ? సో లాస్ట్ వీడియో నేను ఒకటి పోస్ట్ చేశాను కదా, యూఎస్ఏలో హౌస్ పర్చేసింగ్ ఎలా స్టార్ట్ చేయాలి, ఓపీటీ స్టేటస్లో హౌస్ ఎలా పర్చేస్ చేయాలి అండ్ ప్రాసెస్ ఏంటి అని. ఒకవేళ ఎవరైనా వీడియో చూడకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, సో యూ కెన్ గో అండ్ వాచ్ దేర్. ఈ వీడియోలో నేను హౌస్ షిఫ్టింగ్ అది ఎలా చేశాను అది చూపించడానికి ఈ వీడియో. సో నేను మోస్ట్ ఆఫ్ ద లగేజ్ కార్లోనే షిఫ్ట్ చేసేసా. ఆల్మోస్ట్ ఒక 4-5 ట్రిప్స్ రోజు ఆఫీస్ అయిన తర్వాత వచ్చి కొంచెం కొంచెం ప్యాక్ చేసుకొని షిఫ్ట్ చేసా. ఎందుకంటే నాకు కంగారేం లేదు అని చెప్పి గృహప్రవేశం తర్వాత ఏదో తొందరగా షిఫ్ట్ అయిపోవాలి అలా ఏం కంగారు లేదు కాబట్టి మెల్లగా ఒక్కొక్కటి షిఫ్ట్ చేసుకున్నా. ఆల్మోస్ట్ ఒక 1 వీక్ షిఫ్టింగ్ అవుతానే ఉండింది. కానీ పెద్ద పెద్ద ఐటమ్స్ మాత్రం నేను షిఫ్ట్ చేయలేను కదా కార్లో. సో అవి మినహాయించి మిగతావన్నీ చిన్న ఐటమ్స్ అన్నీ నేను షిఫ్ట్ చేస్తాను టీవీతో సహా. సో షిఫ్ట్ చేసిన తర్వాత లివింగ్ రూమ్లో మొత్తం సామాన్లు అలా పెట్టి ఒక్కొక్కటి మెల్లగా సర్దుకున్నాను. సో ఇది హౌస్, కిచెన్ అండ్ లివింగ్ రూమ్ అండ్ అది గరాజ్ డోర్. ఇంకా సామాన్లు మొత్తం అలానే పడున్నాయి. అది నా పియానో. ఇవన్నీ చాలా రోజులు పట్టింది నాకు మొత్తం అన్నీ ఫిక్స్ చేసి అన్నీ సెట్ చేసి ఇల్లులా కనిపించడానికి. ఆల్మోస్ట్ మంత్ పైనే పట్టేసింది ఒక్కదాన్నే ఉన్నా కదా చేసుకోవడానికి. సో బెడ్రూమ్స్ అన్నీ పై ఫ్లోర్లోనే ఉన్నాయి. సో స్టేర్స్లో వచ్చిన తర్వాత రైట్ సైడ్ కామన్ బాత్రూమ్, చిన్న 2 బెడ్రూమ్స్ వచ్చినాయి అన్నమాట రైట్ సైడ్. సో దానికి కామన్ బాత్రూమ్ అండ్ ఇది లాండ్రీ, వాషర్ అండ్ డ్రయర్ 2. అండ్ దీస్ ఆర్ ద 2 స్మాల్ బెడ్రూమ్స్. నేను ఇది రెంట్కి ఇచ్చేద్దామని అనుకున్నాను. ప్రస్తుతానికి నేను ఒక్కదాన్నే కాబట్టి ఐఎమ్ థింకింగ్ ఆఫ్ దట్. ఇంకా క్లారిటీ లేదు దాని మీద. అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్. సో హౌస్ వచ్చి ఈస్ట్ ఫేసింగ్, సన్ చూస్తున్నారు కదా. సో ఈస్ట్ ఫేసింగ్. యాక్చువల్గా ఫస్ట్ నేను క్లాజెట్ సెట్ సర్దేశాను ఆల్మోస్ట్. ఇంకా కొన్ని సామాన్లు ఉన్నాయి, బట్ యా క్లాజెట్ వాస్ ద ఫస్ట్ థింగ్ ఐ హ్యావ్ ఫిక్స్డ్. అండ్ అది నా స్టడీ టేబుల్ అండ్ చైర్. అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్కి బాత్రూమ్. సో ఫస్ట్ నేను డైనింగ్ టేబుల్ ఫిక్స్ చేశాను. మా ఫ్రెండ్స్ వచ్చారు, సస్య అండ్ కృష్ణ అని చెప్పి. వాళ్ళు నాకు హెల్ప్ చేశారు యాక్చువల్లీ డైనింగ్ టేబుల్ ఫిక్స్ చేయడానికి. సో ఫస్ట్ డైనింగ్ టేబుల్తో స్టార్ట్ చేసాం ఫిక్స్ చేయడం మొత్తం. అండ్ యూఎస్ఏలో అందరూ వాళ్ళు మనకు పరిచయం అవుతారు కాబట్టి మ్యాక్సిమం ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకుంటే ఫాస్ట్గా సర్దేసుకోవచ్చు. ఐఎమ్ వెరీ గ్లాడ్ వీళ్ళిద్దరు వచ్చి నాకు హెల్ప్ చేశారు. ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. అంటే కొంచెం చాలా తిప్పలు పడ్డాం. అమెరికాలో అంటే ఇండియాలో ఇప్పుడు ఐకియాలో ఏమన్నా ఫర్నిచర్ అవి మనం ఆర్డర్ పెట్టుకుంటే వాళ్ళు ఫిక్స్ చేయడానికి కూడా వస్తారు కదా. ఇక్కడ అలా ఏం లేదు. అమెజాన్ వాడు మొత్తం పార్ట్లు వెరీ చిన్న నట్స్తో సహా అన్ని పార్ట్లు పంపిస్తే మొత్తం మనమే ఫిక్స్ చేసుకోవాలి వాడు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ బట్టి. అలా కాకుండా కూడా ఇంకొకటి చేయొచ్చు. అదేంటో నేను వీడియో ఇంకొంచెం సేపు అయిన తర్వాత నేను మీకు చూపిస్తాను. ఇలా ఫిక్స్ చేసుకోవడానికి అమెరికాలో కూడా ఒక యాప్ ఉంది, వేర్ దే విల్ కమ్ అండ్ మనకి ఫర్నిచర్ అది అసెంబుల్ చేసి, లేదా చిన్న షిఫ్టింగ్ ఆర్ చిన్న మూవింగ్ లోకల్లో మూవ్ అవుతుంటే ఫర్నిచర్ అది మూవ్ చేయడానికి ఫుల్గా హాల్ అలా మనం బుక్ చేసుకునే బదులు తక్కువకి బుక్ అవ్వడానికి ఒక యాప్ ఉంది. అది నేను మీకు ఇంకాసేపట్లో చూపిస్తాం. సో ఫైనల్లీ డైనింగ్ టేబుల్ మొత్తం సెట్ చేస్తాం ఎలాగోలా కష్టపడి ముగ్గురం. అండ్ ఆ రోజు వాళ్ళు డైనింగ్ టేబుల్ అది ఫిక్స్ చేసిన తర్వాత తినడానికి అని చెప్పి నేను క్యాబేజీ పెసరపప్పు, చికెన్ ఫ్రై అండ్ రైస్ చేశాను. క్యాబేజీ పెసరపప్పు అని చెప్పి మా ఫ్రెండ్స్ ఇద్దరు షాక్ అయ్యారు. మీరు ఎప్పుడన్నా క్యాబేజీ పెసరపప్పు తిన్నారేమో నాకు కామెంట్ చేసి చెప్పండి. వాళ్ళిద్దరు లైక్ క్యాబేజీతో పప్పు చేస్తారా అని చెప్పి అని. సో ఆ రోజు నైట్ డిన్నర్ రైస్, చికెన్ ఫ్రై అండ్ క్యాబేజీ పప్పు. వాళ్ళు మా మమ్మీ వీడియో యూట్యూబ్ ఛానల్లో పెడతానంటే ఇది కూడా పెట్టేస్తావా అని చెప్పి నవ్వుతున్నారు. బట్ యా, థ్యాంక్స్ టు దెమ్. సో దిస్ ఈస్ ద యాప్ ఐ వాస్ టాకింగ్, థంబ్టాక్. ఈ యాప్ ప్రతి స్టేట్లో, యూఎస్లో ఉన్న ప్రతి స్టేట్లో మోస్ట్లీ ఇట్స్ అవైలబుల్. యాక్చువల్గా సౌత్ కెరోలినాలో, కొలంబియాలో అవైలబుల్ అంటే నాకు తెలిసి ప్రతి దగ్గర అవైలబుల్ ఉంటుంది. ఇందులో ఏంటి అంటే లోకల్ షిఫ్టింగ్స్ కానీ, లోకల్లో మీరు ఎవరినైనా ఎలక్ట్రీషియన్ కానీ, ప్లంబింగ్ కానీ, ఫర్ ఎనీథింగ్ ఇఫ్ యూ వాంట్ టు హైర్ సంబడి ఫర్ లెస్సర్ ప్రైస్,
ఈ యాప్ చాలా యూస్ఫుల్. నేను ఈ యాప్ యూస్ చేశాను ఎందుకు అంటే టు షిఫ్ట్ మై స్టఫ్. నేను ఆల్మోస్ట్ అంతా కార్లోనే షిఫ్ట్ చేస్తాను, బట్ మంచం అండ్ కౌచ్ ఉండిపోయింది నా రెంటల్ హౌస్లో. సో అవి షిఫ్ట్ చేయడానికి, అండ్ ఆల్సో నేను అమెజాన్లో ఆర్డర్ చేసిన పెద్ద మంచం, మాస్టర్ బెడ్రూమ్లో కింగ్ సైజ్ బెడ్, అండ్ అక్కడి నుంచి తీసుకొచ్చిన కౌచ్ అండ్ చిన్న బెడ్రూమ్లోకి మంచం, అవి ఫిక్స్ చేయడానికి, అసెంబుల్ చేయడానికి నేను వీళ్ళని హైర్ చేసుకున్నాను. మీరు బార్గెన్ కూడా చేయొచ్చు. ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంది అంటే యూ కెన్ జస్ట్ టెల్ దెమ్ నాకు ఓన్లీ 2 ఐటమ్స్ ఉన్నాయి షిఫ్టింగ్కి, అండ్ ఇంకొక 2-3 ఐటమ్స్ అసెంబుల్కి ఉన్నాయి అంటే యూ కెన్ ఆల్సో బార్గెన్. నాకు వాళ్ళు పెట్టిన ప్రైస్ కన్నా రీజనబుల్గానే వచ్చారు. సో ఇట్ వాజ్ నాట్ లైక్ టూ మచ్ క్రేజీ ఆఫ్ అన్ అమౌంట్, బట్ ఇట్స్ వర్త్ ఇట్ ఆల్సో. ఒకవేళ యూ హాల్లో అలా మళ్ళీ ఫ్రెండ్స్ ఉండాలి అవన్నీ యూ హాల్లో పెట్టడానికి, అండ్ డ్రైవ్ చేసుకొని తీసుకొని రావడం ఇదంతా కొంచెం హెక్టిక్ అనిపిస్తుంది కాబట్టి, సో ఇలాగా యూఎస్లో ఇది ఒక ఆప్షన్ ఉంది మనకి టు హైర్ పీపుల్ ఫర్ అవర్లీ ప్రైస్, అండ్ యూ కెన్ బార్గెన్ విత్ దెమ్ ఆల్సో. కాకపోతే దీంట్లో నాకు ప్రాబ్లమెటిక్గా అనిపించింది ఏంటి అంటే టైం. యాక్చువల్లీ వాళ్ళు చెప్పిన టైంకి వాళ్ళు రాకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఇంకేదో అపాయింట్మెంట్ పెట్టుకొని, అండ్ ఎవ్రీ టైం అసెంబుల్ మనం అనుకున్న టైం కన్నా చాలా ఎక్కువ టైం పట్టేస్తుంది కదా. సో లైక్ సమ్ డేస్ లైక్ వాళ్ళు వస్తాను అన్న టైం కన్నా కొంచెం లేట్గా వచ్చారు వాళ్ళు వచ్చిన రోజు, బట్ సెకండ్ డే కూడా మళ్ళీ వచ్చి వర్క్ అంతా ఫినిష్ చేసి వెళ్ళారు. సో ఇట్ వాజ్ ఓకే. అండ్ టీవీ మౌంట్, యాక్చువల్లీ చాలా వర్క్స్ చేశారు ఆ రోజు. నాకు సోఫా ఫిక్స్ చేయడం, టీవీ మౌంట్ చేయడం, అండ్ ఈ పెద్ద బెడ్ అండ్ ఇందాక చూపించిన చిన్న బెడ్ అన్నీ వాళ్ళే ఫిక్స్ చేశారు. ఇది అయితే పాపం టార్చర్. ఎన్ని చిన్న చిన్న పార్ట్స్ పంపించారో. ఈ అమెజాన్లో నేను బెడ్ కొన్నాను అంటే చాలా వెతికి అంత ఎక్కువ ఎక్స్పెన్సివ్ వుడెన్ బెడ్స్ కొనే అంత సీన్ లేదు కాబట్టి నా బడ్జెట్లో ఎంతవరకు కొనగలను. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ దోస్ ఐటమ్స్ దే డిడ్. అండ్ అవన్నీ ఫిక్సింగ్ అంతా అయిపోయిన తర్వాత నాకు ఇండియా నుంచి ఒక కొరియర్ కూడా వచ్చింది, హౌస్ షిఫ్టింగ్ కాబట్టి. మెయిన్ నేను పచ్చళ్ళును కొన్ని ఐటమ్స్, దేవుడు ఐటమ్స్ కోసం యాక్చువల్గా నేను అడిగాను, బట్ అది అవ్వలేదు. ఎందుకంటే మెటల్స్ అవి పంపను అని చెప్పారు కొరియర్లో. ఇట్ వాజ్ సంథింగ్ లైక్ దట్. బట్ యా, ఫుడ్ ఐటమ్స్ ఎక్కువ పంపించారు, పచ్చళ్ళు అవి. ఇంకా హౌస్ సర్దుకునే దాంట్లో నాకు వండుకోవడానికి టైం ఉంటుందో లేదో, అన్నం పెట్టుకొని పచ్చడి వేసుకొని తినేవచ్చు కదా. సో అందుకని ఫుడ్ ఐటమ్స్ అండ్ స్నాక్స్ పంపించారు. సో దీస్ ఆర్ దోస్ ఐటమ్స్ ఆల్సో. ఎందుకంటే చికెన్ పికిల్ అండ్ బూందీ నా ఫేవరెట్. రైస్లో చికెన్ పికిల్ వేసుకొని బూందీని ఉంచుకొని తింటే క్రేజీ కాంబినేషన్. మీరు ఎప్పుడు ఎవరు ట్రై చేయకపోతే ప్లీజ్ ట్రై చేయండి. అది ఉంటే ఇంకా నేను అన్నం మొత్తం తినేస్తాను, ఇంకేం కర్రీస్ కూడా అవసరం లేదు నాకు. సో చికెన్ పికిల్ అండ్ బూందీ ట్రై చేయండి ఈసారి ఎప్పుడన్నా. అండ్ మిగతా స్నాక్స్ ఏమేమి పంపించారంటే కొబ్బరి బూరెలు, చెక్కలు, ఇవి కూడా ఇష్టం నాకు యాక్చువల్గా. అండ్ ఇవి చక్రాలు, ఐ గెస్, అంటే పట్టుకుంటే చక్రాల్లో ఉన్నాయి, చక్రాలు జంతికలు అవి. ఇంకా నార్మల్ ఇది బయట కొన్న బూందీ, సో అది. మైసూర్ పాక్, అక్క వాళ్ళ పాపది మొన్న అన్నప్రసన్నం అయింది కదా, సో అప్పుడు ఉన్న స్వీట్స్ అవి కూడా పంపించారు. సో మోర్ స్వీట్స్. నేను అస్సలు స్వీట్స్ తినను, ఐఎమ్ నాట్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ స్వీట్స్, ఐ డోంట్ హ్యావ్ అ స్వీట్ టూత్, బట్ ఎప్పుడో ఆకలి వేసినప్పుడు తింటామని పంపించారు. సో ఇవి డ్రై నట్స్ స్వీట్స్ అనమాట, సో కొంచెం హెల్దీ. ఇవి ఇంట్లో చేశారు, కొబ్బరి, నువ్వులు అండ్ వేరుశెనగపప్పు ఉండలు. ఇవి బాగా తింటాను, బెల్లంతో చేస్తారు ఇవి. సో ఇవి కూడా ఎక్కువేం తిన్ను, బట్ ఇవి ఇష్టంగా తింటాను స్వీట్స్లో. అండ్ ఇంకా మోర్ స్వీట్స్. ఇందులో నేను మా మమ్మీతో ఫోన్ మాట్లాడి నేను ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తాను ఇవేంటో. ఐ కుడెంట్ గెస్ వాట్ ఇట్ ఈస్. కొబ్బరి బూరలు అని అనుకుంటున్నాను. గోంగూర పేస్ట్, గోంగూర ఎండు రొయ్యలు లేదా గోంగూర చికెన్ వండుకోవడానికి గోంగూర పేస్ట్ చేసి పంపిస్తారు మమ్మీ ఎప్పుడు. సో ఇది అది గోంగూర అండ్ పచ్చిమిర్చి ఉడకపెట్టి పంపిస్తారనమాట. సో అండ్ ఇది బాగానే ఒక 1 month అలా ఉంటుంది రిఫ్రిజిరేట్ చేస్తే. తర్వాత ఘీ అండ్ నా ఫేవరెట్ బూందీ చూడండి ఎంత పెద్ద ప్యాక్ పంపించారు. బూందీ తిని బతికేస్తాను. సో బూందీ అండ్ ఇది పండు మిరపకాయ గోంగూర పచ్చడి. తర్వాత ఆవకాయ. అండ్ ఇది కరివేపాకు లీవ్స్ రోస్ట్ చేసి పొడి చేసి పంపించారు. ఇక్కడ కరివేపాకు దొరకదని చెప్పి కర్రీస్లో తాలింపులో అలా వేసుకోవడానికి కొంచెం కరివేపాకు ఫ్లేవర్ కోసం. అండ్ ఇది పండు మిరపకాయ పచ్చడి. మ్యాంగో పికిల్ అని రాశారు కానీ ఇది మ్యాంగో పికిల్ కాదు, ఇది చికెన్ పికిల్ సేఫ్ కానీ. ఇది ఇంకా అవిసె గింజల కారపొడి,
అవిసె గింజల కారపొడి. ఇది కూడా అన్నంలో వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. సో అండ్ ఇది డైనింగ్ టేబుల్ క్లాత్. నా డైనింగ్ టేబుల్, కొత్త డైనింగ్ టేబుల్ మీరు వీడియో అప్పుడు చూసారు కదా అసెంబుల్ చేసింది. సో ఆ డైనింగ్ టేబుల్ మీదకి క్లాత్ అది. సో నా షిఫ్టింగ్ అంతా అయ్యేసరికి కరెక్ట్గా దీపావళి టైం అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద షిఫ్టింగ్ అంతా అయిపోయింది అండ్ చాలా వరకు సర్దేసుకున్నాను. ఇంకా కొన్ని డెకోర్ ఐటమ్స్ హౌస్కి కావాల్సినవి షాపింగ్ చేయాలి. బట్ సర్లే మెల్లంగా చేసుకుందాం. అంటే హౌస్లో మనకి ఎలాంటి ఇంటీరియర్ డెకోర్ కావాలి ఇవన్నీ వెంటనే ఐడియా రాదు కాబట్టి, సో నేను ఇంకా ఏమీ ఎక్స్పెన్సివ్ ఐటమ్స్ లేదా వాల్ డెకోర్స్ ఏమీ పర్చేస్ చేయలేదు. అవన్నీ కొంచెం వెళ్తున్న కొద్దీ ఇంకా బెటర్ ఐడియా వస్తుంది కదా. లైక్ దిస్ ఇట్స్ లైక్ అ ప్రాసెస్ అండ్ హౌస్లో ఐటమ్స్ యాడ్ అవుతూనే ఉంటాయి మనకి. అండ్ మా డాడీ ఏం చెప్తారంటే హౌస్లో ఎక్కువ సామాన్లు పెంచేసుకోకమ్మా, లైక్ కీప్ ఇట్ లైక్ స్పేషియస్. ఎక్కువ సామాన్లు పెంచేసుకుంటే స్పేస్ ఉన్నట్టు ఉంటుంది, చాలా ఇరుకు అయిపోతుంది అని చెప్పి ఐ అగ్రీ విత్ హిమ్. సో ఐ లైక్ టు కీప్ ఇట్ లైక్ మినిమలిస్టిక్. నాకు టూ మచ్ హడావుడి ఎక్కువ సామాన్లు అలా ఉంటే నచ్చదు. సో దిస్ ఈస్ హౌ ఐ హ్యావ్ సెటప్ ద లివింగ్ రూమ్. అండ్ దీపావళి అని చెప్పాను కదా, దీపావళి రోజు నేను గుడిలో లక్ష్మీ పూజ జరుగుతుంటే అక్కడికి వెళ్ళాను. సో దీపావళి రోజు నేను ఇవి దియా అవన్నీ ఏం పెట్టలేదు. అండ్ ఆ నెక్స్ట్ డే ఇది. సో స్వింగ్ అవన్నీ లివింగ్ రూమ్లో అలా సెట్ చేసేసాను. అండ్ దిస్ ఈస్ ద డైనింగ్ టేబుల్ విత్ దీపాలు. డైనింగ్ టేబుల్ మీద పెడతారో లేదో నాకు తెలియదు కానీ నాకు బాగా అనిపించింది. సో అందుకనే పెట్టుకున్నాను దీపాలతో. అండ్ స్టార్టింగ్ వీడియోలో నేను మీకు హౌస్ చూపిస్తున్నప్పుడు డెక్ చూపించలేదు. దిస్ హౌస్ హెస్ గాట్ అ రియల్లీ బ్యూటిఫుల్ డెక్. సో అందుకని బయట వుడెన్ రైలింగ్స్ ఉన్నాయి డెక్కి. సో అక్కడ కూడా అన్ని దీపాలు పెట్టుకొని డెకోర్ చేసుకొని అండ్ దీపావళి సెలబ్రేట్ చేసుకున్నాను. మా ఫ్రెండ్స్కి యాక్చువల్గా ఆ రోజు వర్క్ ఉండింది. సో అందుకని ఎవరు రాలేదు. బట్ ఆ నెక్స్ట్ డే వచ్చారు. వస్తే ఇంక అందరం క్రాకర్స్ కాల్చుకున్నాం. అండ్ పక్కింట్లో చెన్నై ఆంటీ అంకుల్ ఉంటారనమాట, వైఫ్ అండ్ హస్బెండ్. వాళ్ళు కూడా వచ్చారు నెక్స్ట్ డే. సో అండ్ వీ ఆల్ సెలబ్రేటెడ్ దీపావళి నెక్స్ట్ డే విత్ క్రాకర్స్. అండ్ ఈరోజు ఇంక ఇంట్లో కూడా లక్ష్మీ పూజ అది నేను చేసుకొని సెలబ్రేట్ చేసుకున్నాను ఇలాగ పూజ అది చేసి దీపావళికి. I hope this video is really helpful. నేను చెప్పిన or నేను యూస్ చేసిన యాప్ ఎవరికన్నా యూస్ఫుల్ అవుతుందేమో అని చెప్పి వీడియో చేశాను. Thank you to everyone who have been a great support in my journey. Thank you. Thank you all for watching. మరిన్ని informative videos కోసం please do like, share and subscribe. Bye guys.